రైట్. మేజర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, నెట్వర్క్ లో మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, మేజర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. ఎజూర్ నెట్వర్క్ లో వన్ ఆఫ్ ది ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి విపిఎన్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో ఇక్కడ మనకి ఆన్ సైట్ లేదు కాబట్టి వీనెట్ టు వీనెట్, సైట్ టు సైట్, సో వీనెట్ టు వీనెట్ విపిఎన్ కనెక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ టూ డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య సెక్యూర్ కమ్యూనికేషన్ ఎలా ఎనేబుల్ చేయాలి. సో ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ యూజింగ్ ది ప్రోటోకాల్ ఐపీసెక్ ఐకేఈ, సో ప్రీ షేర్ కి యూజ్ చేసుకోండి పిఎస్కే. సో దీంట్లో మేజర్గా మనకి, సో మనం టచ్ చేసే సర్వీసెస్ వర్చువల్ మెషిన్స్, విపిఎన్ గేట్వే, సో విపిఎన్ కనెక్షన్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్, ఇవన్నీ కూడా మనం ఈ నెట్వర్క్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనం టచ్ చేస్తాం. సో అయితే మనకి టూ డిఫరెంట్ నెట్వర్క్స్ సేమ్ సేమ్ డేటా సెంటర్లో తీసుకుని మనం చేయొచ్చు. ఈ ప్రాసెస్ డిఫరెంట్ డేటా సెంటర్ అయినా పర్వాలేదు. సో నేను ఐ విల్ టేక్ టూ డిఫరెంట్ డేటా సెంటర్స్ తీసుకుంటాను. టూ డిఫరెంట్ డేటా సెంటర్స్ మధ్య టూ వినెట్ కనెక్షన్, సెక్యూర్ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి. సేమ్ రీజన్ లో సేమ్ డేటా సెంటర్ లో టూ డిఫరెంట్ నెట్వర్క్ మధ్య మనం వినెట్ పీరింగ్ చూసాం. ఇది టూ డిఫరెంట్ డేటా సెంటర్ లో టూ డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య సో విపిఎన్ కనెక్షన్ అనేది ఇప్పుడు చూస్తాం. సో దానికి దీనికి తేడా అండి. ఓకే, సో లెట్ సి. సో మనం ఫ్రీ అకౌంట్ కనెక్ట్ అయిపోయి ఇమీడియట్ గా ఇట్స్ టేక్ సమ్ టైమ్. సో వి ఫస్ట్ విల్ క్రియేట్ టూ రిసోర్స్ గ్రూప్. సో క్రియేట్ ఆప్షన్స్ లోకి వెళ్ళి లెట్ మీ గో అండ్ క్రియేట్ సో రిసోర్స్ గ్రూప్ ఏ. సో ఇట్స్ వన్ ఈజ్ ఫర్ సౌత్ ఇండియా తీసుకుంటాను. సో సౌత్ ఇండియా డేటా సెంటర్. సో రివ్యూ అండ్ క్రియేట్. సో ఒక్కొక్క రిసోర్స్ గ్రూప్ వచ్చేసి సెంట్రల్ ఇండియా తీసుకుంటాను. సో వీ హ్యావ్ టూ డేటా సెంటర్స్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ రెండు ఉన్నాయి మనకి. సౌత్ ఇండియా అంటే చెన్నైలో ఉంటుంది, సెంట్రల్ ఇండియా అంటే పూణేలో. ఓకే, ఈ టూ డేటా సెంటర్స్ లో టూ నెట్వర్క్స్ నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. సో మన ఆర్గనైజేషన్ కావాల్సిన కొన్ని నెట్వర్క్స్ ని క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ గో అండ్ క్రియేట్ ఆప్షన్స్ లెగ్ అగైన్ క్రియేట్ వన్ మోర్ ఆర్జీ. సో ఫర్ బి. సో సో అది ఏ, ఇది బి. సో ఇది వచ్చి సెంట్రల్ ఇండియా డేటా సెంటర్. సో లెట్స్ గో అండ్ సెలెక్ట్ సెంట్రల్ ఇండియా డేటా సెంటర్. లెట్స్ గో అండ్ రివ్యూ అండ్ క్రియేట్. టూ రిసోర్స్ గ్రూప్ అయితే మనం సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం. రైట్, సో క్రియేటెడ్ టూ రిసోర్స్ గ్రూప్. క్రియేట్ ఆప్షన్. నా టూ రిసోర్స్ గ్రూప్ సక్సెస్ఫుల్ క్రియేట్ అయినాయి. ఈ టూ రిసోర్స్ గ్రూప్ లో టూ డిఫరెంట్ నెట్వర్క్స్ క్రియేట్ చేయాలి, నెట్వర్క్ ఏ అండ్ నెట్వర్క్ బి. సో సింపుల్ గా రైట్. సో వినెట్ ఏ అండ్ వినెట్ బి రెండు, ఒకటేమో 10 సిరీస్ తీసుకుంటాను, ఒకటేమో 20 సిరీస్ తీసుకుంటాను. బోత్ ఆర్ డిఫరెంట్ డేటా సెంటర్. రైట్, సో వినెట్ ఏ అండ్ వినెట్ బి క్రియేట్ చేయాలి. నెట్వర్క్స్ లోకి వెళ్ళి ఇమీడియట్ గా వర్చువల్ నెట్వర్క్స్ లోకి వెళ్ళాను. వినెట్ క్రియేట్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. రిసోర్స్ గ్రూప్ ఆర్జీఏ. సో ఇది వినెట్ ఏ అనుకుంటా. ఇక్కడ గివ్ ఎనీ నేమ్. సో నేను ఎగ్జాంపుల్ గా వినెట్ ఏ. సో ఇది వచ్చేసి సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియా డేటా సెంటర్. లెట్ గో అండ్ సెలెక్ట్ సౌత్ ఇండియా డేటా సెంటర్. క్లిక్ నెక్స్ట్. సో దీస్ ఆర్ ది డిఫాల్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ నెట్వర్క్ వచ్చేసి 10 సిరీస్. సో ఇక్కడ మనకి టూ సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. విఎమ్స్ లాంచ్ చేయడానికి ఒక సబ్నెట్ కావాలి. సో యూ కెన్ సీ యాజ్ పర్ డయాగ్రామ్. సో సబ్నెట్ ఏ వచ్చేసి 10 సిరీస్ 0.1.24. గేట్వే సబ్నెట్ వచ్చేసి యూ కెన్ టేక్ 10.0.255.0.27. ఒక 24 ఒక 27 తీసుకుంటాం. రైట్, సో ఇక్కడ ఫస్ట్ సబ్నెట్ వచ్చేసి సబ్నెట్ నేమ్. సో సబ్నెట్ ఏ అని చెప్పేసి లెట్ మీ క్రియేట్ వన్ సబ్నెట్. నేమ్ ఆఫ్ ది సబ్నెట్ సబ్నెట్ ఏ. ఈ సబ్నెట్ ఏలో 1.0 సిరీస్ సబ్నెట్ ఇస్తున్నాను. సబ్నెట్ మాస్క్ 24 తీసుకుంటున్నాను. ఎన్నైనా తీసుకోవచ్చు మీరు యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. సో 1.0 సబ్నెట్ /24 తీసుకుంటే నాకు అవైలబుల్ ఐపీ అడ్రస్ 256 అవైలబుల్ ఐపీ అడ్రస్ నాకు డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ ది సబ్నెట్ రేంజ్. రైట్, సో దిస్ ఇస్ ది సబ్నెట్ రేంజ్ 1.0 నుంచి 1.2 వరకు. జీరో అనేది మనకి నెట్వర్క్ ఐడి, 255 అనేది బ్రాడ్కాస్ట్ ఐడి. రైట్, సో అంటే 1.1 నుంచి 1.250 వరకు ఐపీ అడ్రస్ లో ఏ ఐపీ అడ్రస్ మన సిస్టమ్ కి అలకేట్ చేస్తాయి ఆ సబ్నెట్ లో మనం హోస్ట్ చేసే వర్చువల్ సర్వర్స్ కి. రైట్, సో these are the default options. So I'm not attaching any NAT gateway network security groups. Just click on add. So ఒక సబ్నెట్ అయితే క్రియేట్ చేశాను, సబ్నెట్ ఏ. లెట్ గో అండ్ క్రియేట్ అనదర్ సబ్నెట్. సో ఈ సబ్నెట్ వచ్చేసి ఇట్స్ ఏ సబ్నెట్ పర్పస్ వచ్చేసి ఇట్స్ ఏ గేట్వే సబ్నెట్. సో వర్చువల్ నెట్వర్క్ గేట్వే. సో నేమ్ ఆటోమేటిక్ వచ్చేసి గేట్వే. సో ఇక్కడ వచ్చేసి సేమ్ నెట్వర్క్. ఇక్కడ 255 తీసుకున్నాను. సిరీస్ ఆఫ్ ది సబ్నెట్ 255.0/27 తీసుకుంటున్నాను యాజ్ పర్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ కూడా మీకు పంపిస్తారు. వెరీ సింపుల్ గా ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎస్సి ఇది గేట్వే సబ్నెట్ వచ్చేసి సో 0.255.0./27 విపిఎన్ గేట్వే పర్పస్ ఈ గేట్వే సబ్నెట్ ఏని యూజ్ చేస్తాం.
సో గేట్వే సబ్నెట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. సో ఈ వీనెట్ ఏలో మనకి 2 సబ్నెట్స్ కావాలి, సబ్నెట్ ఏ ఒకటి, గేట్వే సబ్నెట్ ఒకటి, రివన్ క్రియేట్. సేమ్ వే వీనెట్ బి కూడా క్రియేట్ చేయాలి, రైట్? జస్ట్ క్లిక్ ఆన్, ఇది రిసోర్స్ గ్రూప్ ఏలో క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్ రిసోర్స్ గ్రూప్ ఏలో సౌత్ ఇండియా డేటా సెంటర్లో ఒక నెట్వర్క్ అయితే క్రియేట్ చేస్తాం, అలాంగ్ విత్ 2 సబ్నెట్స్. అండ్ సేమ్ వే గో ఫర్ వర్చువల్ నెట్వర్క్స్. సో డూ ఇట్ ఫర్ ది క్రియేట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఎజూర్ సబ్స్క్రిప్షన్. సో ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఆర్జీబీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది వీనెట్ బి, సో వర్చువల్ నెట్వర్క్ బి తీసుకుంటాను, వీనెట్ బి. సో ఇది సెంట్రల్ ఇండియా డేటా సెంటర్, ఫైన్. సో క్లిక్ నెక్స్ట్, క్లిక్ అడ్రస్లోకి వెళ్ళి ఇది ఐ విల్ టేక్ 20 సిరీస్, ఒక 10 సిరీస్ ఒక 20 సిరీస్ తీసుకున్నాను. యూ కెన్ టేక్ 10, 11 and also you can take. So I will take 20 series network. So instead of 10, I'm taking 2 different networks కావాలి కదా, 20 series network. సో ఇక్కడ ఈ సబ్నెట్ వచ్చేసి లెట్ మీ యాడ్ వన్ సబ్నెట్, యాడ్ సబ్నెట్. సో సబ్నెట్ నేమ్ వచ్చేసి ఇట్స్ టేక్ సబ్నెట్ బి. సో ఇది సబ్నెట్ బి అనుకుంటాను. ఇది 20.0.1.0 సబ్నెట్ సేమ్. సో నా కెన్ సీ యాజ్ పర్ డయాగ్రామ్. సో ఇది వచ్చేసి 20.0.1.2. సో ఇది అనమాట క్రియేట్ చేస్తే 1.0/24. సో ఇక్కడ సబ్నెట్ మాస్క్ /24, జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇంకొక సబ్నెట్ కావాలి మనకి, గేట్వే సబ్నెట్. గేట్వే సబ్నెట్ కావాలంటే సబ్నెట్ పర్పస్లోకి వెళ్ళి లెట్స్ గో అండ్ సెలెక్ట్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే. ఇది 0 ప్లేస్లో ఇక్కడ 1 దాకా 1 తీసుకున్నా, ఒక 255 తీసుకున్నాను. సో దిస్ ఇస్ ది 255. ఇక్కడ /సబ్నెట్ మాస్క్ వచ్చేసి 27 తీసుకున్నాను. సో ఓన్లీ 32 bytes వస్తే దట్ సఫిషియంట్. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. సో 2 సబ్నెట్స్ అయితే క్రియేట్ చేసాం. సో సో గేట్వే సబ్నెట్ ఇది కూడా క్రియేట్ అయింది, ఇది కూడా క్రియేట్ చేసాం. సో 2 నెట్వర్క్స్ అయితే రెడీ. జస్ట్ రివండ్, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ 2 డిఫరెంట్ నెట్వర్క్స్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ నెట్వర్క్. సో 2 డిఫరెంట్ నెట్వర్క్స్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ మనం ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే, సో 2 డిఫరెంట్ నెట్వర్క్ కి 2 డిఫరెంట్ విపిఎన్ గేట్వేస్ క్రియేట్ చేయాలి. సో విపిఎన్ గేట్వే ఈ క్రియేట్ చేయాలి, విపిఎన్ గేట్వే ఏ క్రియేట్ చేయాలి, విపిఎన్ గేట్వే బి క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేయాలో లెట్స్ సీ. లెట్స్ గో ఫర్, సో ఇక్కడ కనెక్షన్స్ అని టైప్ చేస్తే మీరు, సో మనకి కావాల్సిన ఎజూర్ నెట్వర్క్ కనెక్షన్స్ అని ఇక్కడ తీసుకోవచ్చు. కనెక్షన్ ఆప్షన్ వస్తే నౌ కెన్ సీ ఆల్ ది కనెక్షన్స్ ఆర్ ఇక్కడ. విపిఎన్ గేట్వే, వర్చువల్ వ్యాన్, ఎక్స్ప్రెస్ రూట్, రైట్? సో మనకి ఎంపీఎల్ఎస్ కనెక్షన్ ఉంటే దే కెన్ యూజ్ వర్చువల్ వ్యాన్, రైట్? సో విపిఎన్ గేట్వేకి వెళ్ళిపోయి అండర్ సెకండ్ ఆప్షన్లో విపిఎన్ గేట్వే ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మీకు విపిఎన్ గేట్వేస్ వస్తాయి. ఇక్కడ 2 గేట్వేస్ క్రియేట్ చేయాలి, 1 పర్ ఆర్జీఏ, రిసోర్స్ గ్రూప్ కేకి, రిసోర్స్ గ్రూప్ బికి ఒకటి. సో సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేమ్ వచ్చేసి యూ కెన్ గివ్ సేమ్ నేమ్. సో విపిఎన్ గేట్వే ఏ అని ఇచ్చేస్తాను. సో విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ గేట్వే ఏ, విపిఎన్ గేట్వే ఏ. సో ఇది సౌత్ ఇండియా కదా, సో డేటా సెంటర్, లెట్స్ సెలెక్ట్ సౌత్ ఇండియా డేటా సెంటర్ నౌ. సో విపిఎన్ ఎక్స్ప్రెస్ రూట్ 2 ఆప్షన్స్ ఇచ్చారు. లెట్స్ గో ఫర్ విపిఎన్. Now you can see, so you can select any SKU method, that's fine. నెట్వర్క్ వచ్చేసి దిస్ ఇస్ ది వీనెట్ ఏ. వీనెట్ ఏలో ఆటోమేటిక్గా గేట్వే సబ్నెట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎప్పుడైతే నువ్వు నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నావు. సో ఇక్కడ మనకి 2 పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి ఎన్క్రిప్షన్కి. సో ఫస్ట్ పబ్లిక్ ఐపీ వచ్చి PIP1, పబ్లిక్ IP1. సో దీస్ ఆర్ ది డిఫాల్ట్ ఆప్షన్స్. సో సెకండ్ పబ్లిక్ ఐపీ PIP2, పబ్లిక్ IP2, రైట్? సో ఇక్కడ మనకి బీజీపీ అవసరం లేదు, మనం ఎక్స్టర్నల్గా సో ఆన్ పర్మిసెస్కి ఎటువంటి ట్రాఫిక్ సెండ్ చేయట్లేదు. సో విత్ ఇన్ క్లౌడ్లోనే 2 డిఫరెంట్ నెట్ మధ్య కమ్యూనికేషన్ అలౌ చేస్తుంది. సో జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్ ది వర్చువల్ నెట్వర్క్ గేట్వే. దీన్ని మనం సో విపిఎన్ గేట్వే అని పిలుస్తాం. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో విపిఎన్ గేట్వే ఏ క్రియేట్ చేశాను, అలాగే విపిఎన్ గేట్వే బి కూడా సేమ్ క్రియేట్ చేయాలి. ఈ గేట్వేస్ రెడీ అవ్వడానికి మినిమం మనకి 25 minutes పడుతుందండి. అందుకని మనం సో ముందు గేట్వేస్ క్రియేట్ చేస్తాం, ఆ తర్వాత మనం సర్వర్స్ని హోస్ట్ చేయొచ్చు ఆ పర్టికులర్ సబ్నెట్స్లో. లెట్ గో ఫర్ కనెక్షన్స్ ట్యాబ్ అగైన్. నౌ గో ఫర్ విపిఎన్ గేట్వేస్ అగైన్. నౌ క్రియేట్ 1 more గేట్వే. సో సేమ్ సబ్స్క్రిప్షన్, నేమ్ ఆఫ్ ది గేట్వే వచ్చేసి విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో విపిఎన్ గేట్వే బి క్రియేట్ చేస్తున్నాం, విపిఎన్ గేట్వే బి. ఇది సెంట్రల్ ఇండియా, ఫైన్. విపిఎన్ కనెక్షన్ టైప్ గేట్వే టైప్ విపిఎన్. సో వర్చువల్ నెట్వర్క్ వీనెట్ బి. సో సబ్నెట్ ఆటోమేటిక్ వచ్చేసి బై డిఫాల్ట్. అండ్ దెన్ సో పబ్లిక్ ఐపీ, ఫస్ట్ పబ్లిక్ ఐపీ యూ కెన్ యూజ్ 1 పబ్లిక్ ఐపీ ఆల్సో ఓకే, బట్ యాజ్ పర్ గుడ్ ప్రాక్టీస్ గో ఫర్ ది 2 పబ్లిక్ ఐపీస్ ఫర్ ఎన్క్రిప్షన్ ప్రాసెస్. అండ్ దెన్ 2 and then see BGP, just disable the BGP.
దట్స్ ఇట్. 2 పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేస్తాను. రివ్యూ అండ్ క్రియేట్. జస్ట్ క్లిక్ ఆన్ రివ్యూ అండ్ క్రియేట్. ఈ గేట్వేస్ రెడీ అవ్వడానికి టేక్ సమ్ టైం. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. అందుకే ముందు గేట్వేస్ క్రియేట్ చేస్తాను. నౌ యూ కెన్ డిస్కస్ ఎనీథింగ్ నీడెడ్. రైట్, సక్సెస్ఫుల్గా నెట్వర్క్ పార్ట్ అయితే డన్. సో మనకు కావాల్సిన 2 రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. నౌ ఐ కెన్ సి రిసోర్స్ గ్రూప్ ఏ ఓపెన్ చేస్తే దాంట్లో యూ కెన్ సి, సో దెర్ ఈజ్ ఏ విపిఎన్ గేట్వే ఏ అండ్ వీనెట్ ఏ అండ్ పబ్లిక్ ఐపీస్ 2, పబ్లిక్ ఐపీ 1 అండ్ పబ్లిక్ ఐపీ 2 పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేసాం. అలాగే సేమ్ రిసోర్స్ గ్రూప్ బిలోకి వెళ్ళండి. ఓపెన్ రిసోర్స్ గ్రూప్ బి, పబ్లిక్ ఐపీ 1, పబ్లిక్ ఐపీ 2, వీనెట్ బి. సో ఇక్కడ గేట్వే ఇంకా రెడీ అవ్వలేదు. సో నౌ ఇట్ స్టార్ట్ క్రియేటింగ్. So deployment in progress. Now refresh. Now see VPN gateway B also virtual network gateway. But ఈ గేట్వేస్ రెడీ అవడానికి టేక్ మినిమం 25 to 30 మినిట్స్ పడుతుంది. మనకి ఇక్కడ క్రియేట్ అయినట్టు కనపడతాయి, కానీ మీరు విపిఎన్ గేట్వే ఏ ఓపెన్ చేసి చూడండి, అప్డేటింగ్ అని వస్తుంది. సో ఇది రెడీ అవడానికి గోపర్ యాక్టివిటీ లాగ్, యూ కెన్ సి యాక్టివిటీస్ ఇంకా డిస్ప్లే అవ్వలేదు. సో ఇట్స్ టేక్ ఫ్యూ మినిట్స్ అనమాట. సో అందుకోసం మనం ఈ ముందు క్రియేట్ చేసాం. సో ఇప్పుడు యాక్చువల్ మన గోల్ ఏంటండి ఇక్కడ, సో 2 డేటా సెంటర్స్లో 2 డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఆర్జీఏ క్రియేట్ చేశాను, రిసోర్స్ గ్రూప్ ఆర్జీఏ. ఇక్కడ వచ్చేసి ఆర్జీబి, రిసోర్స్ గ్రూప్ బి అనుకున్నాను, రైట్. సో ఇక్కడ ఈ నెట్వర్క్లో సో వీనెట్ ఏ క్రియేట్ చేశాను ఆర్జీఏలో, ఇక్కడ వీనెట్ బి క్రియేట్ చేశాను. మీకు వీనెట్స్ ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్గా క్లారిటీ అవుతుంది. సో వీనెట్ ఏని 10 సిరీస్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా. మీ ఇష్టం, మీరు 10 సిరీస్ తీసుకొని, 11 సిరీస్ తీసుకొని, 12 సిరీస్ తీసుకొని, ఎనీవే ఇక్కడ 20 సిరీస్ తీసుకున్నాను, రైట్. మీరు నేను ఏ క్లాస్ నెట్వర్క్స్ వాడుతున్నాను రైట్ నౌ. సో యూ గైస్ కెన్ యూజ్ ది బి క్లాస్ అండ్ సి క్లాస్ ఆల్సో. మీ ఇష్టం, క్లాస్ సి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ 192.168. రైట్. సో 0.0 సిరీస్ నెట్వర్క్ అయినా /16 తీసుకోవచ్చు. అలాగే మీరు క్లాస్ బి 172.2.16.2, రైట్. సో 0.0/16 అని తీసుకోవచ్చు. నేను 10 సిరీస్ 10.0.0.0/16. సో క్లాస్ ఏ నెట్వర్క్ వాడాను. క్లాస్ ఏలో 10 సిరీస్ నెట్వర్క్ ఒకటి అండ్ 20 సిరీస్ నెట్వర్క్. మీరు 172 క్లాస్ బి నెట్వర్క్స్ వాడుకోవచ్చు. క్లాస్ సిలో ప్రైవేట్ నెట్వర్క్స్ 2 తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. వీనెట్ ఏలో 2 సబ్నెట్స్, సబ్నెట్ ఏ క్రియేట్ చేశాను to host the servers and other resources, cloud servers, other resources, and gateway subnet especially for VPN gateway connectivity కోసం. సో మనకి VPN కనెక్షన్ కోసం డెఫినెట్గా మనం గేట్వే సబ్నెట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ గేట్వే సబ్నెట్లో సిస్టమ్స్ హోస్ట్ చేయండి. సిస్టమ్స్ హోస్ట్ చేసేది దీంట్లో సబ్నెట్ ఏలో. ఇక్కడ కూడా సబ్నెట్ బి క్రియేట్ చేస్తాను టు హోస్ట్ ది సర్వర్స్ అండ్ అదర్ సర్వీసెస్, అండ్ గేట్వే బి సబ్నెట్లో సో VPN గేట్వేకి కనెక్షన్కి యూజ్ చేస్తాను. సో ఇక్కడ గేట్వే సబ్నెట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం, విపిఎన్ గేట్వే ఏ క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడ గేట్వే సబ్నెట్ బి క్రియేట్ చేస్తాం, విపిఎన్ గేట్వే బి క్రియేట్ చేస్తాం. కనెక్షన్ ఒకసారి ఎస్టాబ్లిష్ చేయాలి. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసే ముందు మనం సో సబ్నెట్ ఏలో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాను, ఇక్కడ సబ్నెట్ బిలో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాను. బై డిఫాల్ట్ ఆ 2 సర్వర్స్ కమ్యూనికేట్ అవుతున్నాయో చెక్ చేద్దాం. ఆ తర్వాత విపిఎన్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత బోత్ ఆర్ ఏబుల్ టు కమ్యూనికేషన్ జరుగుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు సబ్నెట్ ఏలో ఒక సిస్టమ్ హోస్ట్ చేయాలి, సబ్నెట్ బిలో ఒక సర్వర్ని మనం క్రియేట్ చేయాలి. వెరీ సింపుల్. లెట్స్ గో ఫర్ వర్చువల్ మిషన్స్లోకి వెళ్ళి క్రియేట్ వర్చువల్ మిషన్. నౌ టేక్ సబ్స్క్రిప్షన్, సెలెక్ట్ టు రిసోర్స్ గ్రూప్ ఏ. సో VM1, just I am getting simple VM1, South India data center, right? Let's go and select one is South India data center. అవైలబిలిటీ జోన్స్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బట్ రియల్ టైంలో అయితే అవైలబిలిటీ జోన్స్ వాళ్ళకి విఎం సంబంధించిన బ్యాకప్ వేరే అవైలబిలిటీ జోన్లో స్టోర్ అవ్వాలనుకుంటే జోన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ రైట్ నో సో విత్ అవర్ ఫ్రీ అకౌంట్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ రిక్వైర్. అండ్ సెక్యూరిటీ టైప్స్లో మనకి 3 types స్టాండర్డ్, ట్రస్టెడ్, లాంచ్, కాన్ఫిడెన్షియల్ వచ్చే మిషన్. సో నేను బై డిఫాల్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్న డిఫాల్ట్ సెక్యూరిటీ బట్ దట్ విఎం, రైట్. సో దెన్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ మీ ఇష్టం. సో మీరు విండోస్ తీసుకోవచ్చు, లైనెక్స్ తీసుకో, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్. లెట్ మీ టేక్ Ubuntu Linux సర్వర్ 20.0 వర్షన్. అండ్ దెన్ ఇక్కడ మనకి విఎం సైజ్ నాట్ అవైలబుల్ కదా, సి ఆల్ సైజ్లోకి వెళ్ళి అవైలబుల్ సైజ్ ఏదైనా ఉంటే ఒకటి సెలెక్ట్ చేసుకోండి VM1కి. సో దెర్ ఇస్ ఏ 2 CPU 4 GB ర్యామ్ ఉంది, సెలెక్ట్ చేసుకున్నాను. కస్టమ్ విఎం సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీంట్లో హార్డ్ డిస్క్ నేము స్టాండర్డ్ DLS_V5, 2 CPU సైజ్ వచ్చి 4 GB ర్యామ్. ఓకే,
దీనికి మంత్లీ ఛార్జెస్ $87 క్లియర్గా మనకి ఈ సైజ్గా మనకి అమౌంట్ పే చేయాలి. ఓకే, సో పాస్వర్డ్ అథెంటికేషన్ మెథడ్ యూజర్ నేమ్ ఎజ్యూర్ యూజర్, పాస్వర్డ్ వచ్చేసి ఎజ్యూర్ యూజర్ @123 పాస్వర్డ్. ఇది ఆల్సో ఎజ్యూర్ యూజర్ @123 పాస్వర్డ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. అలౌ ది పోర్ట్ నెంబర్స్. ఈ విఎంకి బై డిఫాల్ట్ నెట్వర్క్ ఎన్ఐసి లెవెల్ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఎన్ఎస్సి అటాచ్ చేస్తాం కదా, సో దాంట్లో ఇన్బౌండ్ రూల్స్ ఏమి అలౌ చేయాలంటున్నాడు. HTTP అండ్ SSH ఈ 2 ప్రోటోకాల్స్ అలౌ చేస్తాను. రైట్, అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. హార్డ్ డిస్క్ కెపాసిటీ సో 30 GB హార్డ్ డిస్క్. రైట్, ఫైన్, క్లిక్ నెక్స్ట్. అండ్ నెట్వర్క్ కూడా మనకు కావాల్సిన సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెట్వర్క్ అండ్ సబ్నెట్. సో వినెట్ ఏ వర్చువల్ నెట్వర్క్ వచ్చేసి వినెట్ ఏ. వినెట్లో మళ్ళీ ఏ సబ్నెట్లో విఎం లాంచ్ చేస్తున్నాను, సబ్నెట్ ఏలో. రైట్, సో వినెట్ ఏ అండ్ దెన్ సెలెక్ట్ సబ్నెట్ హియర్, సబ్నెట్ ఏ. సో వినెట్లో సబ్నెట్లో మన విఎం. సో ఆ విఎంకి ఒక పబ్లిక్ ఐపీ ఆటోమేటిక్ అటాచ్ అవుతుంది. ఫైన్. సో ఆ విఎంకి ఎన్ఐసికి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డుకి ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కూడా అటాచ్ అవుతుంది. అది బేసిక్, అడ్వాన్స్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్, ఫైన్. సో ఈ నెట్వర్క్ సెక్యూరిటీకి ఇన్బౌండ్ రూల్స్ లో ఈ 2 పోర్ట్ నెంబర్స్ అలౌ చేస్తాం బై డిఫాల్ట్, HTTP అండ్ SSH. సో విఎం క్రియేట్ చేసిన తర్వాత కూడా మీరు అలౌ చేసుకోవచ్చు, డినై చేసుకోవచ్చు. దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. సో లోడ్ బ్యాలెన్స్ నుంచి అటాచ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఐ డోంట్ హావ్ ఎనీ లోడ్ బ్యాలెన్సర్, నన్ను సెలెక్ట్ చేసుకున్నాం. ఎస్, రివన్ క్రియేట్ ది విఎం. నా సింపుల్ ఇలా మీకు విఎం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాన్స్ ట్యాబ్ లోకి వెళ్ళి మీరు ఏదైనా బ్యాష్ స్క్రిప్ట్ పాస్ చేయాలి, యూ వాంట్ టు డిప్లాయ్ సంథింగ్ యూజింగ్ ది బ్యాష్ స్క్రిప్ట్. ఆ విఎంలో మీరు ఏదైనా స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటే రన్ చేసుకోవచ్చు. యూ కెన్ పాస్ ది ఎనీ బ్యాష్ స్క్రిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు పాస్ ది యూ వాంట్ టు ఇన్స్టాల్ సంథింగ్. లెట్స్ సీ firewall, let it go custom data. Now see I am taking this custom data, Apache HTTPD server. So దీంట్లో ఏముంది, ఇది system enable HTTPD. Right, you can take any custom data. ఈ కస్టమ్ డేటా పాస్ చేస్తుంది, యూ విల్ గెట్ సమ్ రిజల్ట్. రైట్, సో ఆర్ఎల్స్ యూ కెన్ బాటమ్ కూడా మనకు కొన్ని కస్టమ్ డేటాస్ ప్రీవియస్ గా పాస్ చేస్తే యూ కెన్ యువర్ చాయిస్. సో లెట్స్ సి, ఒక దాంట్లో Nginx ఉంది, ఒక దాంట్లో Nginx, ఒక దాంట్లో Apache హోస్ట్ చేద్దాం. రైట్, సో దీంట్లో కస్టమ్ డేటాలో వచ్చేసి ఐఎమ్ పాసింగ్ ది స్క్రిప్ట్. సో లెట్స్ గో హియర్. రైట్, సో ఐఎమ్ పాసింగ్ వన్ స్క్రిప్ట్ హియర్. రైట్, Nginx అప్లికేషన్ డిప్లాయ్ చేయమని చెప్తున్నాను. లెట్స్ రివాంట్ క్రియేట్. సో విఎం క్రియేట్ చేస్తే మనకి బ్యాష్ స్క్రిప్ట్ కూడా పాస్ చేశాను. ఫైన్, జస్ట్ గో అండ్ క్రియేట్ ది విఎం ఇన్ అవర్ కస్టమ్ నెట్వర్క్. రైట్, సో వినెట్ ఏలో సబ్నెట్ ఏలో ఈ విఎం లాంచ్ చేసాం ఎగ్జాంపుల్. ఓకే, ఇలా మీరు నెంబర్ ఆఫ్ రిసోర్స్ సబ్నెట్ ఏలో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. విఎంస్ కావచ్చు, VMSS కావచ్చు. రైట్, సో అదర్ సర్వీసెస్ కూడా మీరు లాంచ్ చేసుకోవచ్చు సబ్నెట్ ఏలో. రైట్, దెన్ అండ్ నెక్స్ట్ గో అండ్ క్రియేట్ టెస్టింగ్. మనకి 2 VMs చాలు కదా, దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి. లెట్ మీ గో అండ్ క్రియేట్ అనదర్ వర్చువల్ మిషన్. సో సబ్స్క్రిప్షన్ రిసోర్స్ గ్రూప్ RGB. ఇక్కడ ఇది వచ్చేసి VM2. సో వర్చువల్ మిషన్ 2. నౌ గో అండ్ సెలెక్ట్ VM virtual mission, so to VM2. And then Central India, so no infrastructure availability required. So security type always same, trusted, you can't change. You can basic standard you change, not a problem. Operating system same. VM architecture x64, ARM64 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బేర్ మెటల్ కావాలనుకుంటే ఫైన్. అండ్ దెన్ ఇక్కడ ఆల్ సైజ్ లకి వెళ్ళి now you can go and select custom size, 2 CPUs and
4 GB ర్యామ్ అటాచ్ చేసే ఒక విఎం సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విఎం సైజ్గా అమౌంట్ పడిద్దండి. ఓకే, మనకి రియల్ టైంలో కూడా పాస్వర్డ్ మీద యూజ్ చేసుకుని యూజర్ నేమ్ ఈజ్ ఎజూర్ యూజర్, పాస్వర్డ్ ఎజూర్ యూజర్ @123 పాస్వర్డ్, and then same password Azure user @123 password. Fine. So hello the HTTP and SSH protocols. Go for click next. నెట్వర్క్ కూడా ఆప్షన్ చేంజ్ అవుతుంది కదా. సో వీనెట్ బి సెలెక్ట్ చేసుకోండి. సబ్నెట్ గేట్వే సబ్నెట్ కాదు, దీనికి మనం విఎం లాంచ్ చేసి సబ్నెట్ బిలో, రైట్. క్లియర్గా అందులో డయాగ్రామ్ కూడా మీకు పంపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు వితౌట్ కన్ఫ్యూజింగ్. ఓకే, సబ్నెట్ బిలో విఎం లాంచ్ చేస్తున్నాను. నెట్వర్క్ సెక్యూరిటీ అటాచ్ అవుతుంది. పోర్ట్ నెంబర్ HTTP SSH NS ఇన్బౌండ్ లో అలౌ చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. అడ్వాన్స్ ట్యాబ్ లో కస్టమ్ డేటా యూ వాంట్ టు పాస్ సంథింగ్, ఎస్ డెఫినెట్ గా మీరు కస్టమ్ స్క్రిప్ట్ కూడా మీరు పాస్ చేసుకోవచ్చు. సో లెట్స్ పాస్ దిస్ ఎనదర్ స్క్రిప్ట్ అపాచీ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్ కూడా నేను విఎం క్రియేట్ చేసేటప్పుడు పాస్ చేస్తాను. సో పాస్ ఇట్ అండ్ దెన్ సో క్లిక్ నెక్స్ట్, రివ్యూ అండ్ క్రియేట్ ది VM2, రైట్. బోత్ డేటా సెంటర్ లో 2 VMs, 2 డిఫరెంట్ నెట్వర్క్ లో 2 VMs లాంచ్ చేసాం. సో VPN కనెక్షన్ టెస్ట్ చేయడానికి. ఓకే, సో VMs అయితే సక్సెస్ఫుల్ క్రియేట్ అవుతుంది. నౌ యూ కెన్ సీ. సో బోత్ VMs ఎందుకు HTTP అలౌ చేస్తారంటే, ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేసాం కదా. సో యూ వాంట్ టు షేర్ ది అప్లికేషన్ టు క్లయింట్, యూ కెన్ షేర్ ఇట్. జస్ట్ క్లిక్ అండ్ క్రియేట్. నౌ యూ కెన్ సీ. ఇప్పుడు వరకు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా 2 రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తామండి. సో RG, లెట్స్ గో రిసోర్స్ గ్రూప్. సో RGA అండ్ RGP రిసోర్స్ గ్రూప్. సో ఒక్కొక్క రిసోర్స్ గ్రూప్ లో ఒక్కొక్క నెట్వర్క్ క్రియేట్ చేశాను. వీనెట్ ఏ, వీనెట్ బి. వీనెట్ ఏలోకి వెళ్తే 2 డిఫరెంట్ సబ్నెట్స్ క్రియేట్ చేశాను. ఒకటేమో వర్చువల్ మెషిన్స్ లాంచ్ చేయడానికి, సో సబ్నెట్ ఏ. ఒకటేమో గేట్వే సబ్నెట్ VPN కనెక్షన్ కోసం, గేట్వే సబ్నెట్. అలాగే వీనెట్ బిలో కూడా మనం 2 డిఫరెంట్ సో సబ్నెట్స్ క్రియేట్ చేసాం. ఒకటేమో మన సర్వర్స్ రిసోర్స్ ని హోస్ట్ చేయడానికి సబ్నెట్ బి. సబ్నెట్ బిలో మీరు VMs కావచ్చు, VMSS కావచ్చు, అదర్ ఎజూర్ రిసోర్స్ మనం లాంచ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి గేట్వే సబ్నెట్, ఎస్పెషల్ ఫర్ VPN కనెక్షన్ కోసం. ఫైన్. సో 2 డిఫరెంట్ నెట్వర్క్స్ అయితే క్రియేట్ చేసాం. 2 డిఫరెంట్ నెట్వర్క్. వీనెట్ ఏలో ఒక సిస్టమ్ హోస్ట్ చేశాను, వీనెట్ బిలో ఒక సిస్టమ్ హోస్ట్ చేశాను. నౌ యూ కెన్ గో అండ్ చెక్ వర్చువల్ మిషన్స్ లోకి వెళ్తే దెర్ ఇస్ 2 వర్చువల్ మిషన్స్, VM1. బై డిఫాల్ట్ VM1, VM2 కమ్యూనికేట్ అవుతాయండి? నో. ఎందుకని? బోత్ ఆర్ డిఫరెంట్ నెట్వర్క్, రైట్. So now copy the public IP address of VM1. Let's open command prompt your local CLI tool. Now PowerShell gani command prompt gani SSH space Azure user @public IP. Now click on yes. Now you are connected to Azure user @123 password. Now I connected to VM1. So VM1 ki nenu successfully connected. Now I can check host name. Now see VM1. అండ్ సేమ్ వే గో అండ్ కనెక్ట్ టు VM2. వర్చువల్ మిషన్ 2 లోకి వెళ్ళి లెట్స్ గో అండ్ సెలెక్ట్ VM2 యొక్క పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేసుకొని, సో యూ కెన్ ఓపెన్ ది కమాండ్ ప్రాంప్ట్ ఆర్ పవర్ షెల్. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి SSH స్పేస్ Azure user @public IP, రైట్. అండ్ దెన్ క్లిక్ ఆన్ ఎస్ అండ్ పాస్వర్డ్ Azure user @123. అండ్ దెన్ సో నౌ ఐ కనెక్టెడ్ టు VM2 ఆల్సో. So now you see VM2 connected. Now check the host name. It's VM2. So what is the IP address of the VM2? Host name IP small I. So 20.0.1.4 ఇది. సో మరి ఇంకోటి సిస్టమ్ యొక్క IP అడ్రస్. సో ఇది వచ్చేసి host name. సో IP small I. సో ఇది వచ్చేసి 10.0.1. సో 10 సిరీస్ సిస్టమ్. ఇది వచ్చేసి 11 సిరీస్ సిస్టమ్, రైట్. బోత్ సిస్టమ్స్ బై డిఫాల్ట్ కమ్యూనికేట్ అవుతుందండి? కావు, ఎందుకంటే ఎటువంటి కనెక్షన్ లేవు కదా ఈ రెండింటి నెట్వర్క్స్ మధ్య. నౌ పింగ్ స్పేస్ 20.0.1.4. సో పింగ్ చేశాను, నో కమ్యూనికేషన్. ఇక్కడ పింగ్ స్పేస్ సో 10.0.1.4. సో బోత్ ఆర్ నాట్ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్. ఈ రెండింటి మధ్య సెక్యూర్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయడమే మన టాస్క్ ఈరోజు. సో VPN కనెక్షన్ ద్వారా మనం ఆ 2 VMs మధ్య సెక్యూర్ సో కమ్యూనికేషన్ ఎలా చేయాలి, అది మన గోల్ అండి. సో దానికోసం ఇప్పుడు మనం VPN కనెక్షన్ క్రియేట్ చేయాలి. సో లెట్స్ గో అండ్ క్రియేట్ VPN కనెక్షన్. సో కనెక్షన్ ఏ, కనెక్షన్ బి. లెట్ గో పర్ క్లౌడ్ లోకి వెళ్ళిపోయి మనం VPN కనెక్షన్ క్రియేట్ చేయాలంటే కనెక్షన్స్ లోకి వెళ్ళి సో VPN గేట్వేస్ రెడీ అవ్వాలి ఫస్ట్. ఈ గేట్వేస్ రెడీ అవ్వదు మన కనెక్షన్ క్రియేట్ చేయలేము. సో గేట్వే ఏ రెడీ అయిందో చూసుకోండి. ఇది స్టిల్ అప్డేట్ అవుతూనే ఉంది. సో రెడీ ఉంది, మనం క్రియేట్ చేయలేం. సో గేట్వే బికి వెళ్ళి చూడండి. సో లెట్స్ గో ఓపెన్ గేట్వే బి. ఇది కూడా స్టిల్ అప్డేట్ అవుతుంది. దిస్ టేక్ సమ్ టైమ్.
టు అప్డేట్ ది గేట్వేస్. ఇది రెడీ అవడానికి మనకి మినిమం 20 to 25 minutes పడుతుంది, రైట్? సో నౌ యూ కెన్ చెక్ ది లాగ్స్ ఆల్సో. సో యూపీఎన్ గేట్వే లాగ్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కనెక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి నౌ దిర్ ఈజ్ ఏ రైట్ విపిఎన్ ఎక్స్టెండ్ చేస్తే, విపిఎన్ గేట్వే ఎక్స్టెండ్ చేస్తే యూపీఎన్ గేట్వేస్లోకి వెళ్తే, సో ఇక్కడ మనకి విపిఎన్ గేట్వే ఓపెన్ చేసి ఇక్కడ మనకి యూ కెన్ సీ ది యాక్టివిటీ లాగ్లోకి వెళ్తే ఎంత టైం రన్ అవుతుంది ఇది, రైట్? సో నౌ యూ కెన్ సీ 16 minutes ఇప్పుడు వరకు రన్ అయింది. ఇట్ టేక్ ఫ్యూ మోర్ మినిట్స్. సో మోర్ దెన్ 20 minutes పైన పట్టింది. 60 minutes కదా, సో మినిమం 20 minutes, 20-25 minutes అయితే మినిమం పట్టిద్దాం, రైట్? మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి. నౌ ఫైన్. సో విపిఎన్ గేట్వే కనెక్షన్స్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ గేట్వేస్ యూజ్ చేసుకొని విపిఎన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. విపిఎన్ గేట్వే ఏ బి యూజ్ చేసుకొని. సో దానికోసం ఇక్కడ మనకి కనెక్షన్స్లోకి వెళ్తే నాది క్రియేట్ కనెక్షన్స్లోకి వెళ్ళి ఎజ్యూర్ సబ్స్క్రిప్షన్. సో మన రిసోర్స్ గ్రూప్ ఆర్జీఏ సెలెక్ట్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ కనెక్షన్, వీనెట్ టు వీనెట్, సైట్ టు సైట్ ఐపీసెక్, ఎక్స్ప్రెస్ రూట్, మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సో దీనికి మీకు ఒక డయాగ్రామ్ కూడా షేర్ చేస్తాను. లాస్ట్ టైం మనం వీనెట్ పీరింగ్ అప్పుడు కూడా మీకు ఒకటి చూపించాను, రైట్? నౌ గోపర్ యా, ఇక్కడ మీరు చూస్తే నా బాటంలో మీరు చూసారా క్లియర్గా. సో వీనెట్ టు వీనెట్, సో ఇది ఇప్పుడు మనం ఇప్పుడు చూసేది వీనెట్ కనెక్షన్ టైప్స్, వీనెట్ పీరింగ్ కనెక్షన్ టైప్స్ చూస్తే వీనెట్ టు వీనెట్ ఒకటి, సైట్ టు ఐపీసెక్, ఎక్స్ప్రెస్ రూట్, మల్టీ క్లౌడ్. సో ఇక్కడ మనకి క్లియర్గా సో దీస్ ఆర్ ది విపిఎన్ కనెక్షన్ టైప్స్ అండి. మీ ఆర్గనైజేషన్లో ఏదో ఒకటి వాడుతూనే ఉంటారు రెగ్యులర్గా. సో మనకి ఇప్పుడు మనం ఇది చూసేది ఇది, ఎందుకంటే మనకి స్కోప్ అదే ఉంది. సైట్ టు సైట్ ఐపీసెక్ ఆన్ పర్మిసెస్ టు ది క్లౌడ్ మనకి చేయలేము, మనకి ఆన్ పర్మిస్ లేదు కాబట్టి. ఎక్స్ప్రెస్ రూట్ వచ్చేసి ఆన్ పర్మిసెస్ టు క్లౌడ్, రైట్? సో యూజింగ్ ది ఎక్స్ప్రెస్ రూట్ ప్రైవేట్ అండ్ డెడికేటెడ్ కనెక్టివిటీ. ఇది కనెక్షన్ ఆన్ పర్మిసెస్ నెట్వర్క్ టు ఎజ్యూర్ వీనెట్. డెడికేటెడ్ కనెక్టివిటీ కావాలంటే ఎక్స్ప్రెస్ చార్జెస్ ఎక్కువ పడతాయి. మల్టీ క్లౌడ్ కనెక్షన్ ఎజ్యూర్ వీనెట్ టు అదర్ క్లౌడ్, ఇది కూడా డెడికేటెడ్, ఇట్స్ ఆల్సో చార్జబుల్. ఇది చార్జబుల్, ఇది చార్జబుల్, రైట్? సో ఇది మనకి 4 types. సో ఇప్పుడు మనం చూసేది వీనెట్ టు వీనెట్, మన ఫ్రీ అకౌంట్ తోటి దిస్ కనెక్షన్ వీఆర్ చెకింగ్. సో అలాగే మనకి 3 కనెక్షన్ టైప్స్ ఉన్నాయి. ఈ 4 కనెక్షన్స్ నౌ యూ కెన్ సీ దిస్ ఆప్షన్. నౌ ఫస్ట్ ఆప్షన్ వీనెట్ మనం చూసేది సైట్ టు సైట్ ఐపీసెక్ ఆన్ పర్మిసెస్ టు క్లౌడ్ నెట్వర్క్, ఎక్స్ప్రెస్ రూట్ డెడికేటెడ్ రూట్, అండ్ దెన్ మల్టీ క్లౌడ్ ఎజ్యూర్ టు ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎజ్యూర్ టు జీసీపీ. గట్ ఇట్? బట్ ఇక మనం వీనెట్ టు వీనెట్ చేయాలన్నా మనకి నాట్ గేట్వేస్ రెడీ అవ్వాలి. సో మనకి సెట్టింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి లెట్స్ ఇఫ్ యూ గివ్ సమ్ నేమ్ అండ్ గో ఫర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఈ 2 ఆప్షన్స్ ఈ రెడీ అవ్వాలి. సో విపిఎన్ గేట్వే ఏ బి ఇక్కడ చూడండి హైడ్ మోడ్లో ఉన్నాయి. ఈ 2 యాక్టివేట్ అయితే తప్ప మనం విపిఎన్ కనెక్షన్ క్రియేట్ చేయలేం. ఓకే, విపిఎన్ గేట్వే ఏ యాక్టివేట్ అవ్వాలి, విపిఎన్ గేట్వే బి రెడీ అవ్వాలి. ఆ 2 రెడీ అయితేనే మనకి విపిఎన్ కనెక్షన్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. లెట్స్ గో ఫర్ కనెక్షన్స్లోకి వెళ్ళి గేట్వే ఏ రెడీ అయిందో బి రెడీ అయిందో వెయిట్ చేయాలి. సో ఆ 2 రెడీ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. నా ఓపెన్ గేట్వే ఏ. Now you can see still it's updating. Now go for activity logs. So how much time it will take? Now it's take 90 minutes, right? So fine. Okay. సో meanwhile VMs లో కమ్యూనికేషన్ అలౌ చేయడానికి, సో విఎం ఏలో విఎం బిలో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి కదా, దీంట్లో విఎం1కి ఒక ఎన్ఎస్జి యాడ్ చేసాం కదా, విఎం2కి ఒక ఎన్ఎస్సి. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ లో చూసినట్టు సో 2 ఎన్ఐసిసి ఉన్నాయి, రైట్? సో ఎన్ఎస్సిసిలు యాడ్ చేస్తాం, రైట్? ఈ ఎన్ఎస్సికి ఇన్బౌండ్ రూల్స్ లో మనం ఐపీసెక్ కూడా అలౌ చేయాలి. వీనెట్ టు సబ్నెట్ ఏకి ఒక ఎన్ఎస్సి అటాచ్ చేసాం, సబ్నెట్ లో బిలో విఎంకి ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసాం, రైట్? ఇది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ సర్వీస్ కూడా వాడాం కదా. సో దీనికి ఒక ఎన్ఎస్సి అటాచ్ అయింది కదా, దీనికి ఒక ఎన్ఎస్సి కదా. ఐసిఎంపి ప్రోటోకాల్ మనకి పింగ్ సపోర్ట్ చేసేది బ్యాక్గ్రౌండ్ ఐసిఎంపి కదా, పోర్ట్ నెంబర్ 2, రైట్? సో విఎం1కి వెళ్ళి దానికి సంబంధించిన అటాచ్ చేసిన ఎన్ఐసి కార్డ్కి అటాచ్ చేసిన నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్తే నెట్వర్క్ సెట్టింగ్స్లో ఆ విఎం1 ఎన్ఐసి కార్డ్కి ఇది ఎన్ఐసి కార్డ్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐపీ కన్ఫిగరేషన్. ఈ ఎన్ఐసి కార్డ్ మనం అటాచ్ చేసింది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. సో దీంట్లో 2280 పోర్ట్ నెంబర్ ఎలా అయింది. సో మనకి డైరెక్ట్గా ఈ సిస్టమ్స్లో మనకి అప్లికేషన్ డిప్లాయ్ అయిందో లేదో మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. క్లయింట్ యూ షేర్ ది ఐపీ అడ్రస్ టు client able to access the welcome to Azure virtual machine, nginx installed successfully. So this is the nginx now. అలాగే VM2 కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, అప్లికేషన్ డిప్లాయ్ అయింది లేదా యూజింగ్ ది బాష్ స్క్రిప్ట్. VM2 ఓపెన్ చేసి కాపీ ది పబ్లిక్ ఐపీ అడ్రస్, యూ షేర్ ది client able to access the web application. Now I can see welcome to Azure virtual machine Apache web server.
దట్ ఈస్ ఆల్సో ఫైన్. సో ఇప్పుడు కమ్యూనికేషన్ 2 డిఫరెంట్ నెట్వర్క్స్‌లో ఉన్నాయి కదా! ఇది. ఈ 2 విఎమ్స్ మధ్య కమ్యూనికేషన్ ఎలా చేయాలంటే విఎమ్ 1లోకి నెట్వర్క్ సెక్యూరిటీలోకెళ్ళి ఈ ఎన్ఎస్సిలో సో ఇన్‌బౌండ్ పోర్ట్ రూల్‌లోకెళ్ళి ఐపీ ఐసీఎంపీ వర్షన్ 4ని అలౌ చేయాలి. ప్రయారిటీ 330 ఇచ్చాడు. అది ఓకే. సో అలౌ ఐసీఎంపీ సో ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజింగ్ ప్రోటోకాల్ వర్షన్ 4 రైట్ క్లిక్ యాడ్. ఐసీఎంపీ ప్రోటోకాల్ అలౌ చేశాను. అలాగే విఎం 2లోకి కూడా వెళ్ళి గో ఫర్ వర్చువల్ మిషన్. లెట్స్ గో ఫర్ విఎం 2. విఎం 2లో కూడా మనకి నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మనకి ఎన్ఎస్సి ఉంది కదా, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్లోకి వెళ్ళి సెలెక్ట్ ఐసీఎంపీ ప్రోటోకాల్స్ మిగతా అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్. సోర్స్ పోర్ట్ రేంజ్ స్టార్, డెస్టినేషన్ ఎనీ, కస్టమ్ సర్వీస్ కస్టమ్, destination port range star. So I am allowing the ICMP4 allow, and then so name of the allow ICMP4 version 4. Okay, you can give any name, click add. సో స్టిల్ బోత్ సిస్టమ్స్ నాట్ కమ్యూనికేట్, ఎందుకంటే ఇంకా అసలు మనకు కావాల్సిన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయలేదు కదా, సెక్యూర్ కనెక్షన్. సో స్టిల్ నాట్ కమ్యూనికేటెడ్. సో వాటి మధ్య కమ్యూనికేషన్ ఎలా చేయడమే మన టార్గెట్, రైట్? విఎం స్పాట్ క్లియర్, నెట్వర్క్ స్పాట్ క్లియర్. సో 2 నెట్వర్క్స్ క్రియేట్ చేసాం, అలాగే విత్ సబ్నెట్స్. 2 రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, రిసోర్స్ గ్రూప్ ఏ అండ్ బి. మనకు కావాల్సిన టెస్టింగ్ కావాల్సిన 2 వర్చువల్ మిషన్స్ ఆల్సో లాంచ్డ్, విఎం 1 అండ్ విఎం 2. నౌ గో ఫర్ కనెక్షన్స్లోకి వెళ్తే మన కనెక్షన్ క్రియేట్ చేయాలంటే ఈ విపిఎన్ గేట్వేస్ క్రియేట్ అవ్వాలి. విపిఎన్ గేట్వే ఏ సెలెక్ట్ చేసుకుని ఇది రెడీ అయిందో చూసుకోండి. సో నా గేట్వే ఏ రెడీ అయిందండి. ఓకే, ఇక్కడ చూడండి అప్డేట్ అయిపోయింది కదా. గేట్వే బికి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి. నా గేట్వే బికి వెళ్ళి నా గో ఫర్ గేట్వే బి కూడా రెడీ అవ్వాలి. 2 రెడీ అయితేనే మనం చేయగలం. ఇది ఇంకా అప్డేట్ అవుతుంది. సో నా యాక్టివిటీ లాగ్స్లోకి వెళ్తే సో మచ్ టైమ్ ఇట్స్ టేక్. సో ఇది వచ్చేసి 21 minutes అయింది ఆల్మోస్ట్. సో ఐ థింక్ ఇది కూడా రెడీ అయిపోయినట్టే. సో లెట్స్ గో ఆన్ రివ్యూ. స్టిల్ అప్డేట్ అవుతుంది. రిఫ్రెష్, ఇట్స్ టేక్ ఫ్యూ మోర్ మినిట్స్. సో ఇప్పుడు గేట్వే ఏ అండ్ గేట్వే బి ఒకటి డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్, ఆర్జీబీలో ఇన్ ప్రోగ్రెస్ ఉంది అంటే గేట్వే బి. సో ఇది కూడా రెడీ అయిందంటే సో వీ కెన్ ఎస్టాబ్లిష్ ది కనెక్షన్. So we can establish the connection successfully, right? So in the meanwhile, you guys can ask if any queries so related to this picture. సో మనకి ఈ గేట్వే 1 రెడీ అయిపోయింది, రైట్? సో గేట్వే ఏ రెడీ అయింది, గేట్వే బి రెడీ అవుతుంది. రెడీ అయితే యూ కెన్ క్రియేట్ ది విపిఎన్ కనెక్షన్, కరెక్ట్? సెక్యూర్ కనెక్షన్, ఐపీసెక్ టనలింగ్ కనెక్షన్ క్రియేట్ చేయొచ్చు, రైట్? Let go for connections tab. So now gateways. So gateway B status. So now still it's updating. సో మనకి మినిమం మనకి 25 minutes 45 minutes ఒక్కోసారి 1 hour కూడా పడుద్ది. ఇంటర్నెట్ స్లోగా ఉంది అనుకోండి, ఇట్స్ టేక్ 1 hour ఆల్సో, రైట్? సో ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే మీకు 25 minutes 30 minutes అయిపోద్ది. సో స్పీడ్ లేకపోతే 45 minutes 1 hour కూడా టైం తీసుకుంటుంది ఈ విపిఎన్ గేట్వేస్ క్రియేట్ అవడానికి. So just click on refresh. Now go for here. So ఇక్కడ మనకి తెలిసిపోద్ది డిప్లాయ్మెంట్ ప్రాసెస్ 2 రెడీ. Now go for connection. So let me create a connection. Let's go for connections tab లోకి వెళ్ళి create connection. సో Azure subscription రిసోర్స్ గ్రూప్ వచ్చేసి ఆర్జీఏ. సో ఇక్కడ వచ్చేసి VNet to VNet కనెక్షన్. సో ఇక్కడ వచ్చేసి నేమ్ వచ్చేసి సో ఇది VNet to A. సో VNet A to VNet P. సో VNet A నుంచి VNet A to సో VNet to B. VNet A నుంచి VNet B కనెక్షన్. ఇది సోర్స్ డేటా సెంటర్ ఏంటి, సౌత్ ఇండియా, రైట్? సో లెట్స్ గో ఫర్ సౌత్ డేటా సెంటర్, సౌత్ ఇండియా. VNet A నుంచి VNet B కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన ఏ కనెక్షన్, VNet to VNet కనెక్షన్. సెట్టింగ్స్ ఆప్షన్, సెట్టింగ్ ఆప్షన్స్ ఎలాగని నీకు గేట్వే సెలెక్ట్ చేసుకోవాలి. సో సోర్స్ గేట్వే ఏ, సోర్స్ గేట్వే, డెస్టినేషన్ గేట్వే, గేట్వే బి. ఇక్కడ షేర్డ్ కీ పిఎస్కే ఇక్కడ వాడతాం, కీ వ్యాలిడ్ సర్టిఫికేట్ కానీ కేర్ కీ. ఇక్కడ కేర్ కీ 1 2 3 4 5 6 7 8 9 రియల్ టైంలో ఇక్కడ స్ట్రాంగ్ కీ వాడతారు, అంటే ఇది ఈ కీని డిక్రిప్ట్ చేయడం ఎవరి వల్ల కాదు, రైట్? ఇది ఐకేఈ ప్రోటోకాల్ వర్షన్ 2 వాడుతుంది. సో ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. జస్ట్ మానిటరింగ్ ట్యాబ్. సో జస్ట్ గో ఆన్ క్లిక్ నెక్స్ట్ ట్యాబ్. ఆ కీ వాల్యూ బోత్ సైడ్ సేమ్ ఉండాలి, అప్పుడే మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే. లెట్స్ గో ఆన్ క్రియేట్ విపిఎన్ కనెక్షన్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో VNet to A నుంచి VNet B కి కనెక్షన్ క్రియేట్ చేశాను. సో ఇదే ప్రాసెస్ లో లెట్స్ గో ఆన్ క్రియేట్ టు B to A. సో B to A కనెక్షన్ క్రియేట్ చేయాలి. కనెక్షన్ స్టాప్ లోకి వెళ్ళి కిషోర్ గారు, ఆ కీ అనేది మనం ఓన్గా మనం ఇచ్చుకోవచ్చా, లేకపోతే
కీ అనేది ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ కీ ఇస్తారండి. సో ఎవరైతే ఏజూర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ ఉంటారో దే విల్ గివ్ వన్ స్ట్రాంగ్ కీ. సో కంపెనీ సో మీ ఇంటర్నల్ టీమే డిసైడ్ చేస్తారు. ఇంటర్నల్ టీమ్ అయినా ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్దే. సో స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ కోడ్ కూడా సర్టిఫికేట్ కూడా వాడచ్చు. ఓకే. సో స్ట్రాంగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. రైట్. సో వీనట్ B2A ఇది సెంట్రల్ ఇండియా సెట్టింగ్స్లోకి వెళ్ళి డెఫినెట్గా అది స్ట్రాంగ్ కీ. సో కీని అన్ఎన్క్రిప్ట్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. బి నుంచి ఏకి కనెక్షన్ B2A షేర్ కీ ఇక్కడ కీ వ్యాలెట్ కూడా వాడచ్చు. సో సర్టిఫికేట్ పాత్, సర్టిఫికేట్ నేమ్, సర్టిఫికేట్ చైన్ అన్ని కూడా ఇవ్వచ్చు. రైట్. సో షీర్కేట్కి అక్కడ ఏది ఇచ్చామో అదే ఇస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 బోత్ సైడ్ సేమ్ ఉండాలి. అక్కడ మీరు కీ వాడితే సేమ్ కీ వ్యాలెట్ సర్టిఫికేట్ వాడితే ఇక్కడ కూడా అదే సర్టిఫికేట్ వాడాలి. సేమ్ బోత్ సైడ్ సేమ్ ఉండాలి. సో లెట్స్ మానిటర్ రివ్యూ అండ్ క్రియేట్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ బోత్ ది కనెక్షన్స్ క్రియేట్ చేశాను. VPN కనెక్షన్స్ బోత్ క్రియేట్ చేశాను. నౌ యూ కెన్ గో అండ్ సీ. సో ఎప్పుడైతే బోత్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయ్యో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇట్ స్టార్ట్ టు కమ్యూనికేటింగ్. మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ కనెక్షన్స్ మనకి స్టార్ట్ అవ్వగానే యూ కెన్ సీ ది కమ్యూనికేషన్. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇట్స్ అలౌ ది కమ్యూనికేషన్. సో ఒకటేమో 20 సిరీస్ పింగ్ చేస్తున్నాను 10 సిరీస్ నుంచి, ఇంకోసారి 20 సిరీస్ నుంచి 10 సిరీస్ పింగ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి కనెక్షన్స్ అప్డేట్ అవుతాయో కనెక్షన్స్లోకి వెళ్ళి నౌ గో అండ్ సీ. సో కనెక్షన్స్లోకి వెళ్ళి నౌ యూ కెన్ సీ VPN కనెక్షన్స్. సో VPN కనెక్షన్ A to B. సో అన్నౌన్స్ అప్డేట్ అవుతుంది కదా. ఇక్కడ స్టాటస్ కానీ అప్డేట్ అయింది అంటే డెఫినెట్గా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అనేది అలో అయిపోద్ది. ఇట్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్. ఇట్స్ టేక్ ఫ్యూ మినిట్స్ టు అప్డేట్. సో ఇలా మనకి VPN కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. నౌ సీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యింది. నాకు ఇది ప్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ అండి జూమ్. అందుకోసం నేను వెరీ క్విక్గా చెప్పిన కాన్సెప్ట్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రేపు నేను లైసెన్స్డ్ జూమ్ తీసుకుంటున్నాను. రేపు నుంచి మనం 1 అవర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది 40 మినిట్స్ వస్తుంది. వితిన్ 40 మినిట్స్లో మీకు ఎంటైర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి కమ్యూనికేషన్ ఎనేబుల్ అయింది. సో ఇది మనకు కావాల్సిన కాన్సెప్ట్. సో మీరు ఒకసారి ఈ రికార్డింగ్ పంపిస్తాను, ఈ డయాగ్రామ్ కూడా పంపిస్తాను, ఆ బ్యాష్ స్క్రిప్ట్ కూడా పంపిస్తాను. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను రిపీట్ చేస్తాను రేపు కాన్సెప్ట్. క్లియర్ అండి? ఎనీ డౌట్స్? కమ్యూనికేషన్ జరుగుతున్నాయా బోత్ సిస్టమ్ మధ్య? ఎస్. సో వీ అలౌడ్ ది కమ్యూనికేషన్, సెక్యూర్ కమ్యూనికేషన్. క్లియర్ అండి? ఓకే. యా. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మనం ఇంకా నెట్వర్క్లో ఇంకా డీప్కి వెళ్దామండి. సో మీరు ఒకసారి ఈ చెప్పినంత వరకు ప్రాక్టీస్ చేయండి. విల్ గో ఇన్ డీప్ డీటెయిల్స్. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొన్ని మెయిన్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే నెట్వర్క్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ గైస్ ప్లాన్ ఫర్ VJet 104 రైట్. గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా మీరు ఫ్యూచర్లో చేసుకోవచ్చు. సో ఆ లెవెల్ మీకు సో ట్రైనింగ్ పుష్ చేస్తాను. ఓకే రైట్. సో లాస్ట్ క్లాస్లో చెప్పింది కూడా పీరింగ్ కనెక్షన్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే